శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. మహానుభావులు శ్రీ మాణిక్యవాచకుల విరచితమైన తిరువెంబావై 18వ పాసురం. அண்ணாமலையான் அடிக்கமலம் சென்றோ இறைஞ்சும் விண்ணோர் மூடியுன் மணித்தொகை வீரு அற்றால் போல் கண்ணார் இரவி கதே வந்து கார்கரப்பா தன்னார் ஒளி மழுங்கி தாரகைகள் தாமகலா பெண்ணாகி ஆனாய் ஆலியால் பிறங்கோழி சேர்வின் ஆகி மண்ணாகி இத்தனையும் வேறுஆகி கண்ணார் அமுதமும் ஐ நின்றால் கள்ளல் பாடி பெண்டே பெண்ணே இப்போம் புனல் பாய்ந்து ఆడోలేరెంబావా. తిరువణ్ణామలైలోని ఈశ్వరుని పాదపద్మాలు నమస్కరించడానికి వచ్చే దేవతల కిరీటాలలోని రత్నాల సమూహం ప్రకాశాన్ని కోల్పోతుందా అన్నట్టుగా విశాలంగా నిండిన సూర్యుని కిరణాలు వచ్చి చీకటిని పారద్రోలాయి. నక్షత్రాలు కాంతిహీనమై తమంతట తామే తొలగిపోతున్నాయి. స్త్రీ పురుషుడు నపుంసక తత్వాలుగా ఇంకా ఏమైనా ఉంటే వాటిగా కూడా ఉంటూ ప్రకాశంతో కూడినవాడు ఆకాశ భూమి మొదలైన పంచభూతాలు శ్రేష్ఠత నిండిన అమృతముగాను ఉన్న వాడి పాదపద్మాలను కీర్తించు చెలి. ఈ పుష్పాల నిండిన తటాకంలో స్నానమాడు, అంగీకరించు ఓ చెలి, అంగీకరించు అని అంటూ ఉన్నారు. స్వామి పాద ప్రకాశం ముందు దేవతల కిరీటాల రత్నాల కాంతి కూడా వెలవెలపోతోంది అని అంటున్నారు. ఆ తర్వాత పంచభూత తత్వాలుగా చిదంబరంలో ఆకాశలింగంగా, శ్రీకాళహస్తిలో వాయులింగంగా, కాంచీపురంలో పృథ్వీలింగంగా, అరుణాచలంలో అగ్నిలింగంగా, జంబుకేశ్వరంలో జలలింగంగా పంచభూతాత్మకమైన ప్రకృతి అంతా తానే అని రుజువు చేస్తూ స్వామి నిలిచి ఉన్నాడు. శ్రేష్టమైన వస్తువు ఏది ఉన్నా ప్రపంచంలో అది స్వామే కదా. ఇక స్వామి యొక్క కరుణా కటాక్షం అనే సూర్యకిరణాలు పడ్డాయి అంటే మనలోని అజ్ఞానం అనే చీకటి విచ్చిపోతుంది. మనం చేయవలసిందల్లా స్వామి ఎంత గొప్పవాడు అనేది తెలుసుకొని నాలో ఉన్న అహంకారాన్ని పరిత్యాగం చేసి, అహంకార పరిత్యాగం చేసి స్వామిని నా పక్షాన నిలబడు నువ్వు, నా వైపు చూడు నువ్వు అని చెప్పి అడగడం మాత్రమే. అందుకే నీ వాడనని పలికి నీ దరికి చేర్చుమా, నీ వాడనని పలికి నీ దరికి చేర్చుమా, నీ ఆయుధముల నన్నెప్పుడు కాపాడుమా. నీ వాడనని పలికి నీ దరికి చేర్చుమా, నీ ఆయుధముల నన్నెప్పుడు కాపాడుమా. అజ్ఞానమును కాల్చుమా, అజ్ఞానమును కాల్చుమా, ఫాలాక్ష భయమిడి వరమీయుమా. అజ్ఞానమును కాల్చుమా, ఫాలాక్ష భయమిడి వరమీయుమా. నమ్మియున్నాను గనుమా, నమ్మియున్నాను గనుమా, నాదు పక్షాన నిలుమా. శ్రీతావనా నమ్మియున్నాను గనుమా, నాదు పక్షాన నిలుమా. స్వామి, నీ పాల భాగంలో ఉన్న 3వ కంటిని మన్మధుడిని దగ్ధం చేయడానికి, రాకాసుని దగ్ధం చేయడానికి తెరిచావని నీ గురించి తెలుసుకుంటుంటే తెలిసింది. వాటితో పాటు నా అజ్ఞానాన్ని కూడా కాల్చు తండ్రి అని అడుగుతూ ఉన్నారు.
ఆ తర్వాత అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటుంది సనాతన భారతీయ ధర్మం. మనం చేసిన మంచి చెడు అనుభవించి తీరాల్సిందే. కాబట్టే నా పూర్వకృత పాప ఫలముగా శిక్షగా వెతలు వ్యాధులు చేరి బాధించుటకు మున్నే, నా పూర్వకృత పాప ఫలముగా శిక్షగా వెతలు వ్యాధులు చేరి బాధించుటకు మున్నే, నీవానిగా నిలుపుమా, నీవానిగా నిలుపుమా, వైద్యసయాతనలు తొలగించుమా, నీవానిగా నిలుపుమా, వైద్యసయాతనలు తొలగించుమా, నమ్మియున్నాను గనుమా, నమ్మియున్నాను గనుమా, నాదు పక్షాన నిలుమా, శ్రీతావనా నమ్మియున్నాను గనుమా, నాదు పక్షాన నిలుమా. హలాహలాన్ని గొంతులో సైతం నిలుపుకొని లోకాలన్నిటినీ కాపాడే స్వామి, నా పూర్వకృత పాపం ఫలంగా శిక్షగా నేను తీర్చుకోవలసిన పాప ఫలంగా వ్యాధులు వెతలు వచ్చి తీరుతాయి, రాకుండా ఎక్కడికి పోవు. కానీ వాటికి తగ్గించుకునే ఔషధం కానీ, వాటికి చెదిరిపోని మనస్సు కానీ కావాలి అంటే నీవే వైద్యేశుడవై నేను నీవాడును అని అంటేనే ఈ యాతనలు తొలగిపోతాయి స్వామి. అందుకని అజ్ఞానాన్ని పోగొట్టి నీవాడనని చెప్పి నీవే నాకు తోడుగా నిలవవా స్వామి అంటున్నారు. ఇంకా పూర్తిగా శరణాగతి చేస్తూ మనసు లోతుల్లోంచి నాలో ఉన్న లోపాన్ని ఒప్పుకుంటున్నాను. కాటి వంటిది మనసు కాలకూటము పలుకు కార్యము కళంకము కారడవి జీవనము. నాకు సరిగ్గా దీపారాధన చేయడం కూడా రాదు. మాట ఎంత విషంగా ఉంటుందో, ఎంతమందిని కష్టపెడుతున్నానో నాకు తెలియదు. ఇక మనస్సులో అయితే అది తలుచుకొని ఇది తలుచుకొని ఎప్పుడు రావణ కష్టంలాగా రగులుతూనే ఉంటుంది ఆ మనస్సు. కాటి వంటిది మనసు కాలకూటము పలుకు కార్యము కళంకము కారడవి జీవనము. కాదనక కరుణించుమా, కాదనక కరుణించుమా, శబరీశ కాచు షణ్ముఖ వత్సలా. కాదనక కరుణించుమా, శబరీశ కాచు షణ్ముఖ వత్సలా. నమ్మియున్నాను గనుమా, నమ్మియున్నాను గనుమా, నాదు పక్షాన నిలుమా. శ్రీతావనా నమ్మియున్నాను గనుమా, నాదు పక్షాన నిలుమా. శ్రీతావనా నమ్మియున్నాను గనుమా, నాదు పక్షాన నిలుమా. చక్కటి తెలుగులో ఒక సామెత చెప్తారు స్వామి, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా భోజనం అమరుతుంది అని. అలాగా నేను ఎన్ని జన్మల నుంచి ఎన్ని పాపాలు చేసుకున్నానో ఇప్పుడు అనుభవిస్తుంటే నాకే ఎందుకు అని అనిపిస్తుంది. నేను చేయాలనుకున్న మంచి పనులు చేయలేకపోతున్నాను అన్న నిస్సహాయత బాధిస్తూ ఉంటుంది. ఆరోగ్యం సహకరించట్లేదు అన్న వ్యథ ఉంటుంది. కానీ వీటన్నిటినీ దాటి నిన్ను చేరుకోవాలి అంటే నువ్వు నన్ను నీ పక్షానికి చేర్చుకుంటేనే సాధ్యమవుతుంది. అందుకే అడుగుతున్నాను స్వామి, దేవతలు సైతం నీ పాదపద్మాలు మొక్కడం కోసం వరసలో ఉంటారు, ఎప్పుడు నిన్ను ధ్యానిస్తూ ఉంటారు. అలాంటి నీవు నన్ను నీ పక్షానికి చేర్చుకోవా స్వామి. ధన్యాస్మి. స్వస్తి.